ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో మనం అందరం ఇలా దేవుడి లేఖనాలు వినడానికి ఆయన అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతించాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు ఏదైనా జరిగినప్పుడు అది సంతోషం కానివ్వండి, అది బాధ కలిగించే విషయం కానివ్వండి, మనం ఎవరినైతే ఆప్తులుగా ఎంచుకుంటామో వారి దగ్గరికి వెంటనే మనం పరిగెడతాము. వారి దగ్గర మన హృదయంలో ఉండేదాన్ని మనం పంచుకోవడం ద్వారా మనం ఎంతో ఉపశమనాన్ని మనం పొందుతూ ఉంటాము. కానీ అనేక మందికి భూమి మీద అనేక మంది ఇలా ఆదరించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దానియేలు జీవితంలోనైతే తనను ఆదరించేది, తనను బలపరిచేది, అన్ని విషయాలు ఎత్తి పట్టుకునేది తన దేవుడైన అతను ఎరిగి ఉన్నాడు. కాబట్టి అతను సింహాల బోన్లో తోసివేయబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు రాజును కూడా అతను బ్రతిమాలుకోలేదు. కానీ మొట్టమొదట ఆయన దైవ సన్నిధిలోని ఎల్లప్పుడూ తను ఎవరినైతే ఆశ్రయిస్తూ ఉన్నాడో, ఎవరిని బట్టి అయితే తనకి నెమ్మది కలుగుతుందో ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమరించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానియేలుతో ఉన్నటువంటి రాజే దానియేలు ఉండేటువంటి సింహాల గుహ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడంటే, ఆ రోజు అతను భోజనం చేయకుండా ఉపవాసం ఉండిపోతూ ఉన్నాడంటే, ఇక నాట్యాలు ఇవన్నీ వాటి ఎందుకు గడపకుండా అతను దానియేలు గురించి ఆలోచన చేశాడంటే, ఖచ్చితంగా దానియేలు గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానియేలు కానీ ఒకవేళ అతను ఆశ్రయించినట్లయితే ఏదైనా సహాయం దొరకవచ్చు. కానీ ఈరోజు దానియేలు జీవితంలో ఎక్కువగా సంతోషం కలిగించేటువంటి విషయం ఏమైనా ఉందంటే, అది దైవ సన్నిధిలో గడపడం వల్లే తను పూర్ణశాంతి కలిగిన వాడిగా ఉంటాడని అతను తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారితోనే మనం మొట్టమొదటిగా మన విషయాలు పంచుకోగలుగుతాము. అయితే దానియేలు అత్యధికంగా దేవుని ప్రేమించడం వల్ల అతనికి శ్రమ కలిగినప్పుడు దైవ సన్నిధిలో అతను కనిపెట్టుకుని ఉండడం వల్ల అతను తప్పించబడడాన్ని మనం చూస్తున్నాం. నిజంగా దేవుడిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా లేదనేది కొన్ని విషయాలు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దానియేలు జీవితంలోనైతే అతను చేసినటువంటి పని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనంలో, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము కనుక ఆ నిత్యజీవం కలిగినటువంటి సన్నిధిని దేవుడి దినాన మన హృదయంలో దేవుడు పెట్టాడు. కనుక ఈ దినాన ప్రతి విషయంలో మొట్టమొదటిగా ఈరోజు నువ్వు మనుషుల యొద్ద కాదు కానీ దైవ సన్నిధికి పోయి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. ప్రతిదీ ఆయనతో చెప్పుకోవడం ద్వారా నీవు బలం నొందేలాగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి నువ్వు పరిగెడతావో అప్పుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని ఆయన పూర్ణ శాంతితో నింపి నిన్ను బలపరిచి అన్ని విషయాలు నడిపించడానికి ఆయన శక్తివంతుడుగా ఉంటాడు. ఇంకా నువ్వు ఆయన ఎంత అధికంగా ప్రేమిస్తున్నావో అది దానికి సూచనగా ఉంటుంది. దేవా, ఇదిగో మీ దయగలిగిన హస్తాలకు తండ్రి అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నాయన ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ నీ తండ్రి దానియేలు అయితే నీ సన్నిధిలో వచ్చి ప్రభువనైనా తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. ప్రభువా నాయన నీ దృష్టికి తండ్రి అతను నిర్దోషిగా ఉన్నాడు కనుక నీ అందరు నీ విశ్వాసం ఉంచాడు కనుక తండ్రి అతన్ని తప్పించవద్దావు. నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ ప్రభు అటువంటి గొప్ప కృపను పొందేలాగా, నిన్ను ప్రతి ఒక్కరూ మొట్టమొదటి నిన్నే ఆశ్రయించేలాగా, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునేలాగా, నిన్ను బట్టి విడిపించబడేలాగా ప్రభు గొప్ప కృప దయచేసి నీ మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.